హాయ్ ఎలా ఉన్నారు? ముందు వీడియోలో జుట్సు కైసిన్ 5th ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 6th ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూజీ యొక్క బాడీ ఉంటది. ఆ బాడీ లోపల సుకునా ఇంకా యూజీ కొట్టుకుంటూ ఉంటారు. యూజీకి చాలా కోపం వస్తది. తనని కిల్ చేశాడు అని. సో సుకునాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సుకునా ఇలా అంటాడు. "నువ్వు ఇంకా చనిపోలేదు. నువ్వు నా ఇన్నేట్ డొమైన్‌లో ఉన్నావు. ఎగ్జాంపుల్‌కి నా బ్రెయిన్‌లో ఉన్నావు అని అనుకో. ఇంకా నువ్వు నా కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తే నేను నీ హార్ట్ ఫిక్స్ చేసి నిన్ను మళ్ళీ బ్రతికిస్తాను" అని చెప్తాడు. అప్పుడు యూజీ ఇలా అడుగుతాడు. "ఇన్ని రోజులు నన్ను కిల్ చెయ్యాలి అని అనుకున్నావు. కానీ ఇప్పుడెందుకు సడెన్‌గా నన్ను బ్రతికించాలి అని అడుగుతున్నావు" అని. అప్పుడు సుకునా ఇలా చెప్తాడు. "సిట్యుయేషన్ చేంజ్ అయ్యాయి. ఫ్యూచర్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరగొచ్చు" అని అంటాడు. యాక్చువల్‌గా సుకునాకి షిగారో డీమన్ టెక్నిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. అందుకోసమే యూజీ బ్రతకాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సుకునా 2 కండిషన్స్ చెప్తాడు. ఫస్ట్ ఏంటంటే నేను ఎక్స్‌టెన్షన్ అని చెప్పినప్పుడల్లా నువ్వు నాకు నీ బాడీ కంట్రోల్ ఇవ్వాలి ఒక 1 మినిట్ వరకు. ఇంకా సెకండ్ ఏంటి అంటే ఇలా మనం ఒక ఒప్పందం చేసుకున్నట్టు నీకు గుర్తుండదు. ఈ 2 కండిషన్స్‌కి ఒప్పుకుంటే నేను నిన్ను బ్రతికిస్తాను అని సుకునా చెప్తాడు. అప్పుడు యూజీ ఇలా అంటాడు. "నీకు నా బాడీ కంట్రోల్ ఇస్తే నువ్వు జనాలని కిల్ చేస్తావు. సో నేను ఒప్పుకోను" అని అంటాడు. అప్పుడు సుకునా ఇలా అంటాడు. "నేను ఒక ప్రామిస్ చేస్తాను. నువ్వు నాకు బాడీ కంట్రోల్ ఇచ్చినప్పుడు నేను మనుషులని కిల్ చెయ్యను, ఇంకా అటాక్ చెయ్యను" అని చెప్తాడు. యాక్చువల్‌గా జుజుట్సు రూల్స్ ప్రకారం ఇద్దరు మంత్రగాళ్ళు ఒక ప్రామిస్ వేసుకుంటే తర్వాత ఆ ప్రామిస్ బ్రేక్ చేస్తే వాళ్ళకి మరణం వస్తది. ఈ విషయం సుకునా మన యూజీతో చెప్తాడు. ఆ తర్వాత యూజీ ఈ 2 కండిషన్స్‌కి ఒప్పుకుంటాడు. ఇటు సైడ్ గోజో తన స్టోరీ చెప్తాడు. జనరల్‌గా టీచింగ్ చేయడం నా స్టైల్ కాదు. అయినా కూడా నేను టీచింగ్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే జుజుట్సు స్కూల్‌లో ఉన్న సుపీరియర్స్ అంత మంచి వాళ్ళు కాదు. వాళ్ళని కావాలంటే నేను ఈజీగా కిల్ చేయగలను. కానీ అప్పుడు వేరే వాళ్ళతో ఆ పొజిషన్స్ రీప్లేస్ చేస్తారు. వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. అందుకే నేను నా స్టూడెంట్స్‌కి మంచి నాలెడ్జ్ ఇస్తాను. వాళ్ళు పెద్దయ్యాక మంచిగా బిహేవ్ చేస్తారు. సో అందుకే నేను టీచింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తాడు. ఆ స్టూడెంట్స్ అందరిలో గోజోకి ఇద్దరు స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. థర్డ్ ఇయర్ స్టూడెంట్ హకారి, ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒకొట్సు. ఇంకా యూజీ అన్నా కూడా గోజోకి ఇష్టమే. ఆ లేడీ యూజీ బాడీకి ఆపరేషన్ చేద్దాం అని అనుకుంటుంది. సరిగ్గా అదే టైంకి యూజీ ప్రాణాలతో లేచి కూర్చుంటాడు. అది చూసి గోజో కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత గోజో ఆ డాక్టర్‌కి యూజీ బ్రతికి వచ్చాడు అన్న విషయం ఎవరితో చెప్పొద్దు అని అంటాడు. కొన్ని రోజులు యూజీని సీక్రెట్‌గా ఉంచుదాం అని చెప్తాడు. ఇటు సైడ్ మన విలన్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. గోజోని ఎలా కిల్ చేయాలి అని. అప్పుడు ఒకడు ఇలా చెప్తాడు. మనం గోజోని కిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గోజోని అడ్డుకుంటే చాలు. ప్రిజన్ రిలిమ్ అని ఒక కర్స్డ్ ఆబ్జెక్ట్ ఉంది. అది యూజ్ చేసి మనం గోజోని సీల్ చేయొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ కర్స్ హోటల్లో ఉన్న జనాలని కిల్ చేస్తాది. ఆ తర్వాత ఇలా అంటాడు. ప్రిజన్ రిలిమ్ నాకు గిఫ్ట్ గా ఇవ్వు. దానికి బదులుగా నేను గోజోని ఫ్రీగా కిల్ చేస్తాను అని. ఇటు సైడ్ మన షిగారో టడాషి వాళ్ళ మదర్ ని మీట్ అయ్యి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు ఈవెంట్ కోసం. ఇక్కడేమో మన గోజో యూజీకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. గోజో యూజీకి ఇలా చెప్తాడు. కర్స్డ్ ఎనర్జీ ఇంకా కర్స్డ్ టెక్నిక్ అని 2 టైప్స్ ఉంటాయి. నీలో కర్స్డ్ ఎనర్జీ ఉంది. అది యూజ్ చేసి నువ్వు ఫైట్ చేయగలవు. కానీ కర్స్డ్ టెక్నిక్ నువ్వు అప్పుడే యూజ్ చేయలేవు. 80% జుజుట్సు మంత్రగాళ్ళకి కర్స్డ్ టెక్నిక్ పుట్టినప్పటి నుంచే వస్తాది. కానీ నీలో ఇప్పుడు సుకునా ఉన్నాడు కాబట్టి మెల్లిమెల్లగా నువ్వు కూడా కర్స్డ్ టెక్నిక్ యూజ్ చేయగలుగుతావు అని చెప్తాడు. దానికన్నా ముందు నువ్వు కర్స్డ్ ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. నెగెటివ్ ఎమోషన్ నుంచి కర్స్ ఎనర్జీ పుడతాది. అలా అని నెగెటివ్ ఎమోషన్ ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. తక్కువ ఎమోషన్స్ తో ఎక్కువ కర్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం నేర్చుకోవాలి అని గోజో చెప్తాడు. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ లో భాగంగా గోజో యూజీకి కొన్ని మూవీ సీడీస్ ఇచ్చి చూడమంటాడు. ఈ మూవీస్ చూసినంత సేపు నీ ఎమోషన్స్ చేంజ్ అవ్వకూడదు. ఒకేలాగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఎమోషన్స్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయితే ఈ కర్స్డ్ డాల్ నిన్ను అటాక్ చేస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఇటు సైడ్ మన షిగారో తన కర్సస్ తో ఫైట్ చేసినప్పుడు వెపన్స్ ని ఎలా యూజ్ చెయ్యాలి అని తెలుసుకుంటూ ఉంటాడు. సో ఎక్కువ వెపన్స్ ఎలా క్యారీ చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు పాండా ఇలా చెప్తుంది. కొంతమంది జుజుట్సు మంత్రగాళ్ళు ఒక స్పెషల్ టెక్నిక్ యూజ్ చేస్తారు. దానివల్ల వెపన్స్ ని దాయడం ఇంకా అవసరమైనప్పుడు వాడటం చేస్తూ ఉంటారు. అలా చేయడం అంత ఈజీ కాదు. దానికి చాలా ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు షిగారోకి సుకునా చెప్పిన కొన్ని మాటలు గుర్తొస్తాయి. ఇంకా షిగారో ఇలా అనుకుంటాడు. మేబీ
ఆ పవర్ నాలో ఉంది అని అనుకుంటాడు. ఇటు సైడ్ గోజో మన యూజీని అడుగుతాడు, సుకునా నీ హార్ట్ ఎందుకు హీల్ చేశాడు, మీరు ఏమైనా మాట్లాడుకున్నారా అని. దానికి యూజీ మాట్లాడుకున్నాం కానీ నాకు ఏమీ గుర్తులేదు అని చెప్తాడు. ఆ తర్వాత గోజో కారు మీద అలా వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో కార్ ఆపి డ్రైవర్ని వెళ్ళిపో అంటాడు. ఇక్కడితో 6th ఎపిసోడ్ ఎండ్ అవుతాది. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.